హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మనం ఇప్పుడు వేములవాడ దేవస్థానానికి సంబంధించిన గోశాల వద్ద ఉన్నామండి. ఇక్కడ ఉన్న అధికారులు దూడలకు గాని ఆవులకు గాని కోడలకు గాని ఎలాంటి దాన పెడుతున్నారు, ఎలాంటి వాటిని సంరక్షిస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం ఇప్పుడు గోశాలకు సంబంధించిన ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు శ్యామ్ గారు. ఇక్కడ వాటికి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఎలాంటి దాన పెడుతున్నారు, ఎలాంటి గడ్డి వాళ్ళకి పశువులకు సంబంధించింది యూజ్ చేస్తున్నారు అనేది వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్ చెప్పండి సార్, ఇక్కడ మీరు వీటికి ఎలా సంరక్షిస్తున్నారు, ఎలాంటి దాన పెడుతున్నారు, వీటికి గడ్డి కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అమ్మ ఇది రాయరాజేశ్వర స్వామి దేవస్థానము తిప్పాపురం గోశాల. వీటికి వరిగడ్డి భక్తులు ఉచితంగా దానమిస్తారు. అలానే మేము టెండర్ల ద్వారా పచ్చిగడ్డి, బబ్బెర, లెగ్మినియన్, లూజర్, మినుము, పిల్లి పెసర ఇలాంటి గడ్డి రకాలు తీసుకొని వీటికి దానాగా వేస్తున్నాము. మళ్ళీ తవుడు, పల్లిపిండి, సోయాబీన్ మొదలైన ఆహార పదార్థాలను కూడా ఇస్తున్నాము. ఈ మధ్యలో పాత ఏపీ స్టేట్ డైరెక్టర్స్, రిటైర్డ్ డైరెక్టర్స్, వెటనరీ డైరెక్టర్స్ వాళ్ళు సందర్శించి ఈ గోశాలకు ఒక కమిటీగా ఏర్పడి గోశాల మీద కొన్ని నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికల ప్రకారము మేము వివిధ రకాలైన గడ్డి రకాలు తెప్పించి వీటికి వేస్తున్నాము. అలానే తవుడు, పల్లిపిండి, సోయాబీన్ రకాలు ఆహారంగా ఇస్తున్నాము. ప్రతిరోజు ఉదయము ఎండుగడ్డి, మధ్యాహ్నము, సాయంత్రము సోయాబీను, పల్లిపిండి మరియు ఈ తవుడు రకాలు ఇస్తాము. సాయంత్రం పూట పచ్చిగడ్డి, జనుము, పిల్లి పెసరు, బబ్బెర లాంటి వరి అంటే అది ధాన్యాలు అవి ఇస్తాము. పచ్చిగడ్డి ధాన్యాలు ఇస్తాము, మొదలైన వాటిని ఇస్తుంటాము. ఈ పచ్చిగడ్డి అనేది మీరు అంటే ఎక్కడి నుంచి? అంటే మేము టెండర్ ద్వారా కొంటామమ్మా పచ్చిగడ్డి. అంటే టెండర్ ద్వారా మళ్ళీ అది ఎండుతుంది కదా, అంటే ఒకటే రోజే కట్టు చేసి వాటికి వెంటనే సాయంత్రం పూట వేసేస్తాము. పొద్దున 10-11 గంటల వరకు వస్తుంది. వచ్చిన తర్వాత వాటిని చిన్నగా తరిగి కట్టర్ల ద్వారా తీసి చాప్టర్ల ద్వారా కట్ చేపించి 2 జాగాలలో ఇక్కడ అక్కడ వెమ్లాల్లో ఉన్న జాతరగా ఉన్న గోశాలలో కూడా వాటిని వేస్తూ ఉంటాము. వాటి పెద్దగా ఉంటే తినవు, కర్రలు గట్టిగా ఉండి చిన్న చిన్నగా తరిగి కట్టల ద్వారా తరిగి గోశాలకు వాటికి ఆవులకు కోడలకు వేస్తుంటాము. ఇప్పుడు దాదాపుగా కోడలు ఇక్కడ 230 ఇక్కడ ఉన్నాయి. ఆవులు 74 దాకా ఉన్నాయి. ఆవులు అంటే దూడలు కూడా చిన్నవి ఒక 15 దాకా ఉన్నాయి. ఇప్పుడు మీరు వాటికి ఎలా సంరక్షిస్తారు? అంటే హెల్త్ పరంగా వాటికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటికి, దానికి డాక్టర్స్ వస్తారా? ఎప్పుడు వస్తారు? డాక్టర్ పర్మనెంట్ వెటనరీ అసిస్టెంట్ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ. లోకల్ ఇది మండలానికి సంబంధించిన వెటనరీ డాక్టర్ సర్జన్ ఉన్నాడు. వారు కూడా దినం దీన్ని విజిట్ చేసి ఇక్కడ వాటికి సంబంధించిన రోగ నిర్ధారణ, వాటికి సంబంధించిన మందులు వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వాటి ద్వారా కొనుగోలు చేసి వీటికి మేము ట్రీట్మెంట్ చేయిస్తుంటాం. పర్మనెంట్ గా ఒక వెటనరీ అసిస్టెంట్ ఉంటాడు ఇక్కడ. రోజు అంబులెన్స్ కూడా వచ్చి, అది డిస్ట్రిక్ట్ అంబులెన్స్ వచ్చి తిరిగి విజిట్ చేసిపోతుంటది. నేను మీరు చూసింది అదే. నిన్న వచ్చి చూసి వెళ్ళారు. చూసినాం. అవునవును. ఇప్పుడు ఇంకా ఇవే కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకేమేమి ఉన్నాయి? అంటే ఆవులు వేరే దేశానికి సంబంధించినవి? వేరే దేశానికి సంబంధించినవి ఇంతవరకు అయితే చూడలేదు. అన్ని లోకలే. జెర్సీ, చిన్నవి అలాంటివి మాత్రమే చూసినాం. గిరి ఆవులను చూసినాం, గిరి కోడెలను చూసినాం. అలాంటివి వస్తాయి. అదే అంటే ఒకవేళ మన దేశానికి సంబంధించిన డిఫరెంట్ జాతులు వస్తాయి. మన దేశానికి ఒంగోలు అలాంటివి ఉన్నాయి. అక్కడ మొదట్లో ఉన్నాయి ఒంగోలు గిత్తలు 2 ఉన్నాయి, గిరి ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఆ పెద్ద కోడె గిరి వెనకాల ఉన్నాయి. అక్కడ చాలా పెద్దగా ఉంది. పెద్దది అదే. ఇవన్నీ ఆవులే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ లోకల్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. అంటే చిన్నగా అంటే భక్తులు తీసుకొచ్చినాయి అట్లా ఉంటాయమ్మా. భక్తులు పెద్ద తీసుకురావడం లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ పాలు మరవని కోడెలు, పాలు మరవని చిన్న అంగవైకల్యం కలిగినాయి, అనారోగ్యం ఉన్నాయి,
మరియు జెర్సీ కోడెలు ఆవులు తీసుకొచ్చి స్వామివారి దగ్గర వదిలిపెట్టిపోతున్నారు. అవి వద్దని చాలా సార్లు తెలుపుతున్నాము. ఎన్నోసార్లు విన్నపం చేసిన ప్రజలు జర పట్టించుకుంటలేరు. వాళ్ళ మొక్కులు వాళ్ళ ఆర్థిక కోసం కూడా వాళ్ళు కొంచెం బలంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి, కానీ మొక్కులు చెల్లించుకోవాలి. కానీ హెల్త్ బాగాలేనివి తీసుకొస్తున్నారు, కొంచెం బక్క చిక్కిపోయినవి కూడా అట్లా తీసుకొస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. అది కొంచెం బలంగా ఉన్నాయి మాత్రమే వాళ్ళు మొక్కులు చెల్లించుకోవాలి. వాటి గురించి మేము చాలా సార్లు భక్తులకు విన్నపం చేస్తున్నాము. ఇంతమూలు పేపర్ల ద్వారా టీవీ ద్వారా తెలియజేసినాము. అయినా భక్తులు వారి అవకాశాలు తక్కువ ఉండి వారి చిన్న చిన్నవి తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. వాళ్ళ మొక్కు అయిందని అనిపించుకుని ఇక్కడ వదిలిపెట్టుకోవడం వల్ల మేము కాదు అని గోశాల వాళ్ళము మేము చెప్తా ఉంటే వరకు ఆలయం ముందు వదిలిపెట్టిపోయి చాలా ఇబ్బంది చేస్తున్నారు. వాటిని వదిలిపెట్టుకోవద్దని కోరుకుంటున్నాము. పెద్దవి తీసుకురావాలంటున్నాము. మరొకటి ఏంటంటే దేవస్థానము పూర్వ కమిటీలు నిర్ణయించింది ఏంటంటే జెర్సీ కోడెలు, పాల్మరవని కోడెలు, అంగవైకల్యం గల కోడలు తీసుకురావద్దని తెలియజేసిరు. అలాగనే ఇక్కడ ఒక విధానం కూడా అమలు పరిచిరు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా దేవస్థానం తరపున 2100 పదాల నుండి పైకి ఎంతన్నా కట్టుకొని, అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. 10,000 కడతాం, 20,000 కడతాం, స్వామివారికి దానం ఇస్తాం, ఎన్ని పైసలు ఇస్తాం, అన్ని పైసలు ఇస్తాం కోడకని ఇచ్చేవాళ్ళు ఉంటారు నిజ కొడకు. అలాంటి వాళ్ళు దేవస్థానంలో ఉన్న ప్రచార శాఖలో రసీదు తీసుకొని వస్తే అది మంగళవారము, బుధవారము, బేస్తవారము, శనివారం 4 రోజులలో గోశాల నుండి మేమే వాళ్ళకి ఇష్టమైన కోడని ఇచ్చి వారి మొక్కులు చెల్లించుకునేటట్టు చేస్తాము. నిజ కోడ అంటారు దాన్ని. ఆ రకంగా చేసుకోవచ్చు భక్తులు. అదే చాలా మంది అంతే, ఇక మొత్తం బక్క చిక్కిపోయినాయి, కొంచెం ఆరోగ్యం బాగాలేని మాత్రమే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాంటి తీసుకురావద్దని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులకు, మరీ కోరుతున్నాము. అందరూ చూసి ఈ టీవీలో వచ్చే ప్రసారాన్ని చూసి మరీ భక్తులు రిలైజ్ కావాలని కోరుకుంటున్నాము. మరొకటి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు సమాచారం గురించి మాకు ఫోన్ కూడా చేయొచ్చు. మేము ఎల్లవేళలా ఉంటాము. మా దేవాలయకు చేయొచ్చు, మాకు చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే, ఇక్కడ ఎంత మంది పనిచేస్తున్నారు? అమ్మ ఇక్కడ మొత్తం అక్కడ ఇక్కడ 18 మంది లేబర్స్ పనిచేస్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే సిక్ అయ్యేది తక్కువ స్ట్రెంత్ వస్తుంటారు. ఎందుకంటే ఈ ఇట్లా గోశాలలో చేయడానికి చాలా కష్టమైన పని ఇది. ఏంటంటే ఇది మీకు తెలిసిన విషయమే, కానీ కొన్ని విషయాలు మేము కూడా చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ వాతావరణంలో చాలా కష్టం. ఎందుకంటే గోల్డ్ కాసే వాళ్ళు, ఆవులు కాసే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తొందరగా క్షీణిస్తుంది. ఎప్పుడు 24 గంటల పనిచేయ వల్ల ఆరోగ్యం సిక్కుపడుతుంటారు. అందుకని స్ట్రెంత్ ఒక రోజుకి ఒక రకంగా ఉండదు. మొత్తము 18 మంది పనిచేస్తారు. అక్కడ ఇక్కడ మొత్తము ఒక వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ పనిచేస్తుండు, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ నేను పనిచేస్తాను. అందరితో కలిపి స్పెషల్ గా నేను దీనికోసం ఇప్పుడు దాన కలపడం కోసమైనా, గడ్డి కట్ చేయడం కోసమైనా కూడా నేను మొత్తం అన్ని కలిపి చెప్పేసి అడుగుతున్నా. అన్ని మొత్తము 18 మంది మాత్రం లేబర్స్ ఉన్నారు. ఇంకా లేబర్స్ మాన్యువల్ వర్క్ బాగా అవసరం ఉంది. దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు పైవారు కూడా చేస్తాం అంటారు. వస్తే ఇంకా సంతోషపడతాం. వాటికి ఇంకా మేము మాకు అవకాశం ఉన్న వారికి వాటి సేవలు చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. 13-12 ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటా. అన్ని ఇయర్స్ ఉంటుంది దానికి? 13-12 లోపల ఉండొచ్చు. నేను వచ్చే 3 ఏళ్ళ నుంచి అదే రకంగా ఉన్న వాటికి అదే పెద్ద సీనియర్ దాదాపు. ఏమంటే దాదాపు మేము పంపిణీ కూడా ఉంటది రైతులకు, ఉచిత పంపిణీ ఉండే మొన్నటి వరకు. అది ఓకే, 12 ఏళ్ళు 13 ఏళ్ళు అది మేము ఇందులో ఉండడానికి విత్తనాన్ని గురించి ఉంచడం. ఓకే, ఇక్కడ ఉన్న వాటిలో అదే పెద్దగా కొంచెం బలిష్టంగా అదే అది మొగది కాబట్టి అందులో గిరి కాబట్టి అలా ఉంది. ఇంకా అటు ఉన్నాయి ముందు, అటు ఒక 4-5 ఉన్నాయి. ఇప్పుడు మనం రాగా చెట్ల పొట్టి కట్టేసినాయి. అవన్నీ కూడా ఇక్కడ ఇవన్నిటిని కొంచెం మంచిగా ఫ్రీగా వదిలేసారు. ఫ్రీగా ఉండాలి కదా, వాటికి ఏంటంటే కట్టేసి. ఇంకా మేము స్థలాల గురించి కొనుగోలు చేసిరు. నాంపల్లిగుట్ట అవతల 5 ఎకరాల స్థలం కూడా ఒక భక్తుడు ఇచ్చిండో, దాన్ని కూడా కొత్తగా గోశాల నిర్మాణం చేయడానికి మా ఇంజనీర్ శాఖ వారు, మా ఈఓ గారు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అతి తొందరలో కూడా అది కూడా అవుతుంది. అక్కడికి ఇంకా అక్కడ దాన వేయించుకోవడానికి, వాటికి ఫ్రీనేషన్ ఉండడానికి మేము ప్రయత్నాలు చేయడానికి
ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి కొన్ని తీసుకుంటాము. 3 గోశాలను మెయింటైన్ చేయాలని మా యువ గారు సంకల్పించారు. వారు అది అతి తొందరలో అవుతుంది. ఫ్రీగా తిరగడానికే. ఇప్పుడు వాటికి ఫస్ట్ ఫ్రీ తనం కావాలి. ఎందుకంటే ఒక్కయాలు లేబెట్టి పాలు ఇప్పుడు డైరీలలో ఉంచినట్టు వస్తే వాటి ఆకారం వాటి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫ్రీగా ఉంచారు కాబట్టి అవి మొత్తం మీద ఫ్రీగా తిరుగుతున్నాయి. వాటికి కావాల్సిన ఎంత అవసరమో అవి తీసుకొని తింటున్నాయి కూడా. పచ్చిగడ్డి ఏంటిది కర్రలు? ఈ కర్ర మక్క కర్ర అంటే ఇవి కట్ చేసి వేస్తారా? ఇవి కట్ చేసి వేస్తాం. అయితే సన్నంగా ఇది లాతగా ఉన్న వీటి మాత్రం వాటిని డైరెక్ట్ వేసేస్తాము. వాటి తింటాయి. అవి మనకు భక్తులు ఇచ్చిన వరిగట్టి కట్టలు. అయితే మనం తీసి వేస్తే తొక్కి మళ్ళీ తినవు. అందుకని వీటి ఇట్లే ఉంచితే వాటికి తీసుకుంటా తింటా ఉంటాయి. ఆ రకంగా తింటా ఉంటాయి. అట్లయితే ఇట్లా మనం వేసిన తర్వాత ఒకసారి గేదె తొక్కిన తర్వాత గొర్రె అయినా గేదె అయినా ఏదైనా అవి మళ్ళీ తినవు. చెక్కల్లాగా ఉన్నాయి కదా, అది చెక్కలు ఇప్పుడు ప్రస్తుతానికి సన్న ఈ లాకలు వస్తాయి కదా, వాటి స్వీట్ గా తింటారని అట్లా వేసేసారు అన్నట్టు. ఒకవేళ కట్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు కట్ చేస్తూ ఉంటారు. సన్నంగా వచ్చేటి వాటి కట్ చేయరు. లాకలు చల్లగా వస్తుంటాయి వాటి వల్ల. ఇది ప్లేస్ మొత్తం ఇది గోశాలకు సంబంధించింది. గోశాలకు సంబంధించింది. అక్కడ సిరిసిల్ల ఇటేమో సిరిసిల్ల రోడ్డు, కర్మార్ రోడ్డు వరకు ఇది గోశాలకు సంబంధించిన స్థలము. 6 ఎకరాల చిల్లర ఉంది ప్రస్తుతానికి. దీనిలో గోశాల మెయింటైన్ చేస్తున్నాం. సెకండ్ గోశాల తిప్పాపురం గోశాల అంటారు దీన్ని. తిప్పాపురం గోశాల. ఇప్పుడు షెడ్స్ లో ఉన్నదంతా మొత్తం ఎండగడ్డి. షెడ్ లో ఉన్నది ఈ బ్లూ కలర్ కవర్ల కింద ఉన్నది. అక్కడ ఇక్కడ ఇదంతా మేము భక్తులు దానం ఇచ్చిన గడ్డి. ఇదంతా ఈ గడ్డిని మేము నిల్వ చేసి వాటికి రోజు వేస్తూ ఉంటాము. వాళ్ళు భక్తుల పాపం వాళ్ళే సొంత ఖర్చులతోటి ట్రాక్టర్ల వాళ్ళ పొలంలో వండిన దాన్ని తీసుకొచ్చి దేవుని గోశాలకు దానం ఇస్తారు. ఈ గడ్డి అంతా ఇప్పుడు వేసిన గడ్డి ఇదంతా ట్రాక్టర్ల ద్వారా తెచ్చేసారు. వాళ్ళ సొంత ఖర్చులతో తెచ్చిరు భక్తులు. ఈ వరి వాళ్ళే ట్రాక్టర్లు తీసుకొచ్చేస్తారు. ఇది మొత్తం నిల్వ ఉంది. ఇదంతా నిల్వ ఉంది. మళ్ళీ మేము దీన్ని జమాయిస్తాం. ఎందుకంటే మాకు లేబర్ టైం చూసి అక్కడ పనిలేని రోజు ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ నుంచి అక్కడ 3 షెడ్లు కొత్తగా కట్టినాయి వరిగడ్డికి. అందులో నిండింది. అందులో కూడా పెట్టారు వీటి వరకు. ఇప్పుడు వర్షం వస్తే ఇప్పుడు నాడకుండా ప్యాక్ చేసి పెట్టేసారు. అందుకే వేసినాం. ఈ కవర్స్ అందుకే వాటి గురించే తెప్పించి వీటి లోపల గడ్డి తడవకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. వేసినాం అంతా. 3 ఉన్నాయి అవి ఉన్నాగా. అవి మొన్న కట్టిరు. కంప్లీట్ ఇంకా కాలేదు. రీసెంట్ కట్టిరు. కట్టక ముందు వేసినాయి. అక్కడ ఉంది. అవతల పక్క చింత అవతల కూడా ఉంది. దేవస్థానానికి వాటర్ అది మనకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి. మనం బోరింగ్లు కూడా ఉన్నాయి. బోరింగ్ల ద్వారా కూడా వాటర్ తీసుకుంటాం. మనకు వాటర్ బాగా అవసరం ఉంటది. వాటి కడగడం, షెడ్లు కడగడము, వాటికి తాగడానికి. వాటిని మీరు కడుగుతారా మొత్తం అన్నిటిని? షెడ్లను అంటే షెడ్లను కడగాలి. షెడ్లను అన్నిటిని అంటే అక్కడ ఉన్నట్టు కంపల్సరీ అడుగుతాం. రోజు స్వామివారి దర్శనానికి పోతాయి, మొక్కులు చెల్లిస్తారు కాబట్టి అక్కడే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అన్ని కడగాలంటే కష్టం. అప్పుడు నీళ్ళు పడతా ఉంటారు. అలా చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాటికి కూడా కొంచెం ఫ్రెష్ గా స్నానం చేస్తారు. అక్కడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీకి పోతాయి. డ్యూటీకి పోయి కంపల్సరీ స్నానం చేస్తారు. ఉదయం ఆవు పోతుంది గుళ్ళోకు. మా 5 గంటలకు ముందే పోతుంది. 5 తర్వాత లోపల స్వామివారి ప్రాతకాల పూజ అయిపోయిన తర్వాత, ఆవు పూజ అయిన తర్వాత, ఆవుని తీసుకొచ్చిన తర్వాత కోడలు తీసుకుపోయి ఆవుని కంపల్సరీ పూజ చేస్తారు. ఆవు రోజు ప్రొద్దున పోతుంది. ఆవు పూజ అయిన తర్వాతనే కోడల దర్శనం మొదలవుతుంది. కోడ టికెట్లు భక్తులకు ఇస్తారు. అక్కడ ఆ భక్తుల రద్దీని బట్టి ఏ రకంగా రద్దీ ఉంటే ఆ రకంగా కొడలు పంపిస్తాం. అంటే ఓ రోజు బాగా మంది వస్తారు. నిన్న మంగళవారం తక్కువ వచ్చారు. సోమవారం నాడు 60, 70 ఇలాంటి వంతుల వారిగా పోతాయి. ఇప్పుడు మహాశివరాత్రి దగ్గరలో ఇక మళ్ళీ ఇంకెక్కువనే అవసరం. కంపల్సరీ సోమవారము, శుక్రవారము, ఆదివారము ఈ 3 రోజులలో రద్దీ. సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకునే భక్తులు కంపల్సరీగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాకనే. అయితే పూర్వకాలం అందరి జానపదులు అనుకునే ముచ్చట ఏంటంటే, మనకు తెలిసిన వరకు స్వామివారు సమ్మక్క సారలమ్మకు తండ్రిని దర్శించుకున్న తర్వాత బిడ్డల దర్శనం చేసుకోవాలని ఒక ప్రగాఢమైన నమ్మకంతో భక్తులు అందరూ వస్తారు. ఎక్కువ ఖమ్మము, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ ఆ సైడ్ నుంచి, హైదరాబాద్ సైడ్ నుంచి అట్లా ఎక్కువ డిస్టిక్ వాళ్ళు మనకు కంపల్సరీ వస్తారు. ఎక్కువ బొగ్గుబాయిల్ ఏరియాలో మాత్రం కంపల్సరీ వస్తారు మన దగ్గరికి.
దేవుని దగ్గరికి వచ్చి కోడి మొక్కులు చెల్లిస్తారు. చెల్లించుకుంటారు. అక్కడ ఉన్న వాటికి మాత్రమే మీరు స్నానంలో మంచిగా ఫ్రెష్ అక్కడ కంపల్సరీ. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతినిత్యం కలవదు, లేబర్స్ స్టాక్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. కొంచెం స్టాఫ్ తక్కువ ఉండట్లు మీకు ప్రాబ్లం ఉంది. ఒకవేళ స్టాఫ్ ఎక్కువ ఉంటే గనక మీరు డైలీ ఇస్తున్న తర్వాత దాన్ని కూడా మేము ఫిల్అప్ చేసుకుంటాం, చేయిస్తూ ఉంటాం, అన్ని వర్క్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే విషయం ఏంటంటే అక్కడ వాటికి ఉదయం 5 గంటల 5:30 వరకు స్వామివారి మొక్కులకు చెల్లింపు స్టార్ట్ అవుతుంది. అది 3 బ్యాచ్లు పోతాయి. అంటే ఇప్పుడు ఈ ఆదివారం నుంచి మొన్నటి ఆదివారం నుంచి 24 hours, సండే ఉదయం తీసిన తర్వాత మండే నైట్ వరకు క్లోజ్ లేదు. 24 hours కంటిన్యూ నడుస్తూనే ఉంటది. అందువల్ల 4-5 బ్యాచ్లు, ఓ బ్యాచ్ వచ్చినాక ఓ బ్యాచ్ అట్లా తిప్పుతా ఉంటాం. ఇది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది గడ్డి నిల్వ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు కొత్తగా నిర్మించిండ్రట 3 గోదాములు. అక్కడొకటి ఉంది, ఇక్కడొకటి ఉంది, ఇక్కడొకటి ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది గడ్డి ఎంత నిల్వ చేసిరు అనేది వాటి కోసము, ఆవుల కోసము. ఇది కొత్తగా నిర్మించారు గోదాము. ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఆవుల కోసం అని తౌడు అండ్ పల్లి చెక్క అవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టారు. ఇది కుడిది. వీటికి అవసరమైనప్పుడు ఇక్కడికి వచ్చి అవి తాగుతాయి. ఫ్రీగా వదిలేసారు. ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే అవన్నిటిని ఫ్రీగా వదిలేసారు. వాటికి దాహం అయినప్పుడే, వాటికి తినాలనిపించినప్పుడే ఇక్కడికి వచ్చి వాటికి అవసరం ఉన్నంత అవి తీసుకొని తింటవి. మనకి చూస్తున్నట్టయితే ఆవుల కోసము గడ్డి కట్ చేసే మిషన్ ఇది చిన్న చిన్న కట్ చేసి వాటికి ఇట్లా దానలాగా వేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకొక గోదాం ఎండుగడ్డి నిల్వ చేసారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎండుగడ్డి నిల్వ చేసే గోదాము. అటు సైడ్ ఏమంటే వాటిని కట్టేస్తారు. ఎండకి వానకి నానకుండా తడవకుండా అటు సైడ్ మనకి కట్టేస్తారు. వీటిని చిన్న లేగదూడలు కనిపిస్తున్నాయి. సార్ చెప్పండి, ఇవి ఎప్పుడు అంటే ఎన్ని రోజులు? ఇది 1 నెల రోజులు. ఇది 8 రోజులు అవుతుంది. దగ్గర 8 రోజులు ఇది జన్మనిచ్చి దీనికి తల్లి. అది 2 నెలల రోజులు అవుతుంది. ఇక్కడనే వీడికి వచ్చిన తర్వాతనే వాటికి అంటే భక్తులు ఇచ్చినప్పుడు మామూలుగా ఉన్నాయి. వీడికి వచ్చిన తర్వాత ఇవి ఈత అయినాయి ఆవులు. ఇది 1 నెల రోజులు అయిపోయింది. ఇది 8 రోజులు దగ్గర. అవునా? ఇది బాగా చిన్న ఉంది. 8 రోజులు. ఇది నెల రోజులు. ఓకే సార్, చాలా మంచిగా ఉన్నాయి, క్యూట్ గా. ఇది మంచి సంగు. ఇది అవునా? దీన్ని ఏంటి, అది ఏ జాతికి సంబంధించింది? ఇది గిరికి సంబంధించింది. దీన్ని ఇంకోటి ఈ మధ్యలో చిన్న అత్తున్నాయి కదా, వాటికి సంబంధించింది. అది ఆ జాతికి సంబంధించింది. ఇది ఏంటి సార్? ఇది తౌడు. ఈ ఆవులకు, కోడెలకు కుడిదిగా కలిపి వాటికి మనం ఇళ్లలో కుడిది అని అంటారు. ఆ రకంగా కలిపి వాటికి తౌడు బలవర్ధకమైన పదార్థం తౌడు. ఈ ఆవులు పాలు ఇవ్వడానికి, గేదెలు మేము కొనుగోలు టెండర్ ద్వారా కొనుగోలు చేస్తాం. మా దగ్గర సొంతగా తయారీ ఏం లేవమ్మా. మేము టెండర్ ద్వారా కొనుగోలు చేస్తాం. 1-2 సంవత్సరాల టెండర్లు కాల పరిమితి పెట్టి వారి ద్వారా కొని నాణ్యమైన వస్తువులను వాటికి పెడతాం. మీరు పల్లి పట్టి కూడా టెండర్ ద్వారానే? పల్లి పట్టి, సోయాబీన్, తవుడు, పచ్చిగడ్డి, జనుము, బబ్బెర, లూజర్, హెడ్ లూజర్, ఇలా ఇవన్నీ తిండి పదార్థాలు, పోషక పదార్థాలు, పోషక గడ్డి పదార్థాలు కూడా కొనుగోలు చేస్తాం. టెండర్ ద్వారా కొనుగోలు చేస్తాం. సంబంధించిందంతా మీరు ప్రతిదీ కొనుగోలు చేస్తాం. వాటికి పెడతారు. ఒక వరిగడ్డి వితకం ఉండగానే భక్తులు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం, 3-4 సంవత్సరాల నుంచి కరోనా ముందు నుంచి ఇస్తారు. అందువల్ల ఈ పోయిన సంవత్సరం నుండి వరిగడ్డి కొనడం లేదు. భక్తుల ద్వారా వచ్చే గడ్డినే మాకు సరిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది కూడా. ఒక ఎండుగడ్డి తప్ప ప్రతిదీ మీరు టెండర్ ద్వారా కొనుగోలు చేస్తాం. టెండర్ ద్వారా కొనుగోలు చేసి వాటికి పెడుతున్నారు. వాటి బలిష్టమైన ఫుడ్. ఇందులో కొన్ని ఏం చేసిరంటే ఇంతమూలం అన్నట్టు ఏపీ పాత మన స్టేట్ లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న రిటైర్డ్ డైరెక్టర్స్, వెటనరీ డాక్టర్స్ వారి సలహా సూచనల ప్రకారం వాటికి ఇచ్చే మేత వివరాల గురించి, వాటి పోషణ ఎట్లా చేయాలనే దానికి వారి సలహాలతోటి, ఆ కమిటీ ఇచ్చిన సలహాలతోటి ఈ మా జాంతమూలు మాత్రం గతంలో ఒక 2-3 ఏళ్ల క్రితము మేము పచ్చిగడ్డి, ఎండుగడ్డి మాత్రమే పెడతాము. అప్పుడు కొద్దిగా తౌడు అంతవరకు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కమిటీ సూచనలు సలహాల ప్రకారం ఇవన్నీ రకాల పెడుతున్నాం. ఇప్పుడు కూడా ఇంకోటి పశుదాన అంటే మిక్సర్, ఇంకోటి డాక్టర్ ఇచ్చిన దాని ప్రకారం మనం వీటికి
కాలుష్యం ఎక్కువ ఉండాలి, కాలుష్యం కూడా పెడుతున్నాం. కాలుష్యం కూడా మరి ఆ బొక్కలు గట్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కాలుష్యం కూడా డాక్టర్ సలహా, లోకల్ డాక్టర్ సలహాతో పెడుతున్నాం. డాక్టర్ సలహా మరొకంటే వాటికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే టాబ్లెట్స్ కూడా మీరు టాబ్లెట్స్ మెడిసిన్స్ ప్రతిసారి కొంటా ఉంటాము. డాక్టర్ లోకల్ డాక్టర్ వెటర్నరీ సర్జన్ గారు వారు ఎలాంటి సలహాలు ఇచ్చి వారు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాటికి ఎలాంటి డిసీజ్ వచ్చినా వారు వారి సూచనల ప్రకారం వారు ఇచ్చిన మెడిసిన్ లిస్టు ప్రకారం మేము తెప్పించి ప్రతిరోజు నిల్వ ఉంచి వాటి ఆరోగ్యం గురించి పరిరక్షణ గురించి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. పల్లి కేకును నానబెట్టి సేమ్ తౌడుల్లే ఇస్తూ ఉంటాం. తౌడు, పల్లిపిండి, సోయాబీన్ 3 కలిపి కుడిదిగా కలిపి కుండీలలో నానబెట్టి వాటికి ఆహార పదార్థం కింద ఇస్తాం. దానికోసం ఇది ఒక గోదాం, దేని దానికి సపరేట్ దేని దానికి ఉంచుతాం. ఎందుకంటే మనకు తెలవాలి కదా, మళ్ళీ దానికి కూడా ఒకదానికి పట్టిన పురుగు ఇంకొక దానికి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. ఇది సోయాబీన్ కేక్, సోయాబీన్ తో తయారైంది. ఇది కూడా సేమ్ కుడిది టైపే కలిపి 3 కలిపి పెడతా ఉంటాం. దీనిలో ఉప్పు కూడా మిక్స్ చేస్తాం. ఎందుకు పెడతారు అంటే స్వీట్ కొల్ల రుచి రావాలి. ఇప్పుడు మనం భోజనం చేసినప్పుడు కూరలలో ఉప్పు ఎట్లా వేసుకుంటామో వాటికి కూడా ఉప్పు, బెల్లము వీటిని వేసి మేము కుడిదిలో కలిపి ఇస్తాము వాటికి. ఎందుకంటే స్వీట్ గా పోతుంటాయి. ఇప్పుడు తవులు అంటే కొద్దిగా లైట్ గా చేద రావడం అలాంటి ఉంటాయి కదా, అలా రాకుండా ఉండడానికి మేము ఈ బెల్లము, ఉప్పు మిక్స్ చేసి వేస్తుంటాం. ఇప్పుడు 3 2 బెల్లమును ఉప్పు కలిపి మిక్స్ చేసి మీరు కుడిలాగా పెడతాం. చెప్పండి సార్, ఇక్కడ మొత్తం రోజు క్లీన్ చేస్తారా మీరు? ఇక్కడ రోజు క్లీన్ చేస్తామమ్మా, దాదాపుగా అన్ని క్లీన్ చేస్తుంటాం. అన్ని ఇక్కడనే కట్టేస్తారా? అంటే ఇందులో కొన్ని, అందులో కొన్ని, అందులో కొన్ని అన్ని ఒక షెడ్ లో పట్టాయి కదా, ఇందులో కూడా కట్టేయం. ఫ్రీగా గడ్డి ఇందులో గాలాలలో పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానికి సంబంధించిన వివిధ పదార్థాలు వేసుకుంటా ఇందులో కట్టేస్తాం. ఇట్లా అన్ని ఒక్క దాంట్లో పట్టవు. అయితే ఏ గోశాలైనా వేటిని కట్టేయం, ఫ్రీగా ఉంచుతాం. వాటికి ఎందుకంటే కట్టేస్తే లాగేసుకొని పొడి చేసుకొని వాటికి ఏమైనా ఇబ్బందికరమైన అదైతుంది. మేము ఇక్కడ పైన ఇది వేసవి కాలంలో వీటి ఫాగర్స్ అంటారు, హీట్ అయినప్పుడు మేము 1 hour కు 2 hours కు 1 hour లో 2 times 5 minutes వాటర్ ను స్ప్రింగర్స్, ఏంటంటే మనకు కూల్ గురించి. అయితే ఇలా కూలర్లు పెడితే గోశాలకు కరెంట్ ఎఫెక్ట్ అదని కాకుండా ఇవి కొత్తగా తెలుసుకొని మాకు పోయిన 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నాం. ఫాగర్స్ ద్వారా వాటికి కూలింగ్ ఇస్తాం. అట్లే మనకు సైడ్ లో పరదలు కూడా కడతాం. ఎండాకాలం వేడి రాకుండా, వేడి గాల్పులు రాకుండా, దీంట్లో లోపల రాకుండా, ఇబ్బంది పడకుండా ఫ్యాన్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఫ్యాన్స్ నార్మల్ గా ఎక్కువ ఈ చలికాలం కాబట్టి వినియోగించాం. నైట్ లో మాత్రం ఎక్కువ వినియోగిస్తాం. ఎందుకంటే దోమలు అవి ఉండకుండా, దోమలు కొట్టకుండా. ఎందుకంటే ఎంతైనా జంతువు రావచ్చు, కానీ వాటికి మన జాగ్రత్తలు కొన్ని తీసుకుంటాం. అయినా చాలా బాగా జాగ్రత్తలు తీసుకున్నారు సార్. డైలీ మంచిగా క్లీన్ చేస్తున్నారు, చాలా నీట్ గా ఉంది. ఇక్కడ మీకు చూసి ఇక్కడ వాటర్ కి ఎప్పుడు నిల్వ వస్తాము, అయిపోయిన కొద్ది పట్టిస్తాము. బ్రేక్ అయితే మళ్ళీ ఇండియన్ మోటార్ల ద్వారా కూడా వస్తాయి, అట్లా కూడా తెప్పిస్తాము. తక్కువ మ్యాన్ వర్క్ తోటి క్లీన్ చేయడానికి కొన్ని మిషన్లు మేము వాట్సాప్ లో మన దీన్ని ఏమంటారు ఆన్లైన్ లో చూసినాము. అవి కూడా తెప్పించడానికి ప్రయత్నాలు కూడా క్లీనింగ్ గురించి ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ మామూలుగా చీపురుతో ఎంత రుద్దినా తక్కువ పోతుంది, అందుకని ఆ మోటార్ గన్స్ తోటి పెడితే తక్కువ పోతాయి. ఈ మధ్యలో ఆన్లైన్ లో తెప్పించుకున్నాం, అవి కూడా మిషన్లు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వాటి సంరక్షణ కూడా మీరు బాగా కేర్ తీసుకుంటున్నారు. మూత్ర విసర్జన అంటే దాని అన్లిమిటెడ్ ఉంటది, దానికి ఇంత అని అంత అని ఉండదు. వాళ్ళు వచ్చిన కొద్ది వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ నుంచి వచ్చేసి అక్కడ నుంచి అటు ఉన్నాయి, అటు పోసే ఇవన్నీ ఈ లైన్ లో రావాలి. కడిగి నీళ్లు కూడా ఇలా వెళ్ళిపోవడానికి ఈ కాలువలు గాలాలు వేస్తాం. అవేమో మేత గాలలు. లంపిసింగ్ వ్యాధి, అది అంటు వ్యాధి అన్నిటి కోలాలకు వస్తుంది. కోలాలు ఇబ్బంది పడతాయి, అది ఎంబడే మానది, దానికి టైం తీసుకుంటది. దానికి మేము ట్రీట్మెంట్ చేపిస్తాం, కానీ ఇలా విడిచిపెట్టిపోతే కసోటి వదలద్దు కదా. ఒకటి తీసుకుంటే ఇప్పుడు దానికి ఒక వ్యాధి ఉంది కదమ్మా, అది తీసుకుంటే దాంతో పాటు ఇంకా వేరే మీరు దేవుని మొక్కు తీసుకొస్తుర్రు, మొక్కుని కాదనలేము. కాకపోతే ఆరోగ్యకరమైన తీసుకురామని మేము టీవీలల్లా, పేపర్లల్లా అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తున్నాము. మీరు ఇలాంటివి తీసుకొస్తే మేము ఎంత ఇబ్బంది పడాలి అందరికి భక్తులకు తెలియదు. అసలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందో ఏమన్నా అంటే అక్కడ దేవస్థానం వాళ్ళు సరైన కేర్ చేయలేదు. మందులు చూడు, పెట్టెల మందులు ఉన్నాయి, ఏమి ఇప్పించినా ఓటోటి మంచిగా అయితే ఓటోటి అది కాదు. భగవంతుందయ్యా, మానవ
వాళ్ళ ప్రయత్నం డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని మందులు ఉన్నాయి చూడాలి. అని నువ్వు తీసుకొస్తే అన్నిటికీ అంటుకుంటుంది. అది ఆ వ్యాధి చాలా డేంజరస్ వ్యాధి. ఏం చేయమంటావు చెప్పమ్మా? నీది నువ్వు తీసుకోపో, మంచిగా అయినాక తీసుకొచ్చి వదిలిపెట్టు. 200 పెట్టి అద్దె కోడి తీసుకొని కట్టేయి. లేదు నిజ కోడినే నాకు సొంత కట్టేయాలనుకుంటే 1116 ఉంది, 2016 ఉంది. అక్కడ కోడి రసీదు రాపించుకొని ప్రచార శాఖలో మీరు దేవునికి ఇచ్చేయండి, అట్లనే చేయండి. ఇది మాత్రం తీసుకెళ్ళండి. అన్నిటికి కడుతుంది కదా తల్లి. ఒక్కటి ఏ బట్టి అన్నిటికి వస్తుంది. ఇప్పుడు అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా ఇది చేయబట్టి అవిటి కూడా లేనిపోని రోగాలు వస్తాయి కదమ్మా. సార్ చెప్పేది అది. నీది మొక్కు, మేము కావాలని చేస్తలేము. మాకు దండం పెట్టకు, దేవుని దండం పెట్టి ఇడవచ్చి బిడ్డ. నువ్వు తల్లి పెద్దదానివి, అట్లా కాదు. మేము కోపం కాదు, తాపం కాదు తల్లి. మాకు మా రక్షణ గురించి ఉన్న ఇటు గురించి రక్షణ లేదంటలేదు కదా. ఇప్పుడు ఒకదానితో ఇవన్నీ ఇబ్బంది పడతాయి. ఇక్కడ 250 ఉన్నాయి కదా, ఇంకా ఎక్కువ అయిపోతుంది. వైరస్ అది దాన్ని ఏమంటారు మనం అట్లెందుకు అనుకుంటావు? నీ దాంట్లో అక్కడ ఎట్లుందో ఏం కథనో మనం కావాలని బాపు నేను కావాలని మేము ఇబ్బంది పెడతలేము. సంతోషమే. నేను అబద్ధం ఆడుతున్నావు అంటున్నా. దానికి ఉన్నది లంపిసింగ్ అని చెప్తుండు. చూద్దాం పదండి. చూసిరా మొత్తం అయినాయి, 1 2 కూడా కాదు. ఏదో తొందరగా తగ్గుతుంది అనుకుంటే ఇదాన్ని వదిలిపెట్టిపోతా అంటే ఇప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చూడండి. దీంతో పాటు వాటికి కూడా వస్తుంది. ఇది కూడా బాగానే ఉంది, దానికి ఏం లేదు. కానీ ఆరోగ్యంగా వాళ్ళ లంపిసింగ్ వ్యాధి వల్ల ఇబ్బంది ఉంది. ఈ ఆకారంగా తీసుకోవచ్చు. వేరే వాటి కూడా వ్యాపిస్తుంది లంపిసింగ్. ఈ మధ్య బాగా డేంజరస్. అది మధ్యప్రదేశ్ లో అక్కడ బాగా అయింది. ఇక్కడ కూడా మన దాంట్లో కూడా వస్తే మొత్తం ట్రీట్మెంట్ చేసేసినాం. వీటికి మంచిగా తీసుకొస్తే తీసుకుంటా అంటున్నా కదా. ఇప్పుడు మీ మొక్కు చెల్లించుకోండి. ఈ రకమైన మొక్కులు ఉన్నాయి. 200 అద్దె కోడి ఉంది, 1116 నిజ కోడి ఉంది, 2116 నిజ కోడి ఉంది. అలాంటి కట్టేసుకోండి అని చెప్తున్నాం. తీసుకోపోండి. మరి అన్నిటి అదే బాగుంది, కోడే బాగుంది. కానీ ఆ రోగం లంపిసింగ్ వ్యాధి వల్ల ఇబ్బందికరంగా ఉంది అంతే. మనం కావాలని వాళ్ళని ఏమంటలే, ఆ వ్యాధిని చూసే వద్దంటున్నాం. ఇలాంటి ఇచ్చిపోతే వాటికి అన్నిటి కడతాయి. ఇంకా మనకు రోజు తిరిగే కోడలు ఉంటాయి, వాటికి మొత్తం వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అట్లా ప్రాబ్లం. ఈ కాలుష్యాన్ని వాటికి వాడతాము ఎముకల బలానికి, వాటికి కొద్దిగా ఆరోగ్యంగా ఉండడానికి. ఇవి తవుడు, ఇవి అక్కడ పల్లిపిండి, వెనకాల బెల్లము, ఇవి సోయాబీను. వీటికి ఇవి వేరే భక్తులు దానం ఇచ్చినా కూడా రిసీవ్ చేసుకుంటారు. భక్తులు కూడా దానం ఇస్తారు. కొంతమంది తవుడు ఇస్తారు, కొంత పల్లిపిండి ఇస్తారు, బెల్లం ఇస్తారు, ఇది మొలకలు ఇస్తారు. అంటే అప్పుడప్పుడు కొంత మొక్కల ద్వారా పెట్టిపోతారు. శనగలు, బబ్బెలు, నవధాన్యాలకు సంబంధించిన దేవునికి వాళ్ళకున్న కొన్నిటి వల్ల కూడా పెట్టిపోతుంటారు. కానీ దాదాపు ఉడికించినవి నానబెట్టి మాత్రం పెట్టనిస్తాం మేము. అట్టి మాత్రం పెట్టనీయం. ఎందుకంటే వాటికి టైట్ డైజెషన్ కాక ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందుకని అట్లా కూడా పెట్టనీయం. వాటిని అన్ని రకాలవి వాడుతూ ఉంటాం. బ్లీచింగ్, పెనాయిలు, సెంటెడ్ పెనాయిలు, ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఇప్పుడు రాత్రికి వాటికి మెడలకు కొత్త తాళ్ళు అన్ని కొంటుంటాం. అన్ని రకాల చేస్తూ ఉంటాం. కట్టే భక్తులు పట్టుకొని తిరగాలి కదా, వాటికి తగ్గట్టు ఉంటాయి. ఆవుల దాంట్లో సంబంధించి ఆవులు వాటికి పాలిస్తాయి. రోజు ఇప్పుడు ప్రస్తుతానికి 20-23 లీటర్లు, 25 లీటర్ల దాకా వస్తాయి. అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క రకంగా ఇస్తుంటాయి. ఆ మేతను బట్టి, వాటి ఆహారాన్ని బట్టి పాల ఉత్పత్తి జరుగుతూ ఉంటది. కొన్ని పాలు మొండికేస్తుంటాయి. అవి కూడా అట్లా దాదాపు మనకు 20-23 లీటర్లు రోజు నిత్యం అభిషేకానికి, స్వామివారి అభిషేకాలకు వినియోగిస్తాము, నిత్య పూజలకు వినియోగిస్తాము. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చే పాలన్నీ స్వామివారి అభిషేకానికి, వేరే దానికి వినియోగించాం. అభిషేకానికి మాత్రమే వినియోగిస్తాము. ఇది గరుకు స్తంభం అంటారు దీన్ని. వీటికి కోళ్ళకు అంటే ఇప్పుడు మనకు ఇట్లా కొత్తగా బ్రష్లు ఉంటాయి కదా గీక్కోవడానికి, ఎట్లా ఇది గరుకు స్తంభం. ఇది ఒక దాత. కొంతమంది ఇది పెద్ద పుణ్యకార్యం అని ఇస్తారు భక్తులు. అక్కడ కూడా 2 గరుకు స్తంభాలు ఉన్నాయి. వీటికి ఈపు కొక్కుంటుంటాయి. ఈపు, మెడలు అవి ఇట్లా రఫ్గా చేసుకోవడానికి ఇది భక్తులు ఇచ్చింది. ఇది ఒక రకమైన మొక్కు. మొక్కుగా ఇస్తారు. కొంతమంది తల్లిదండ్రుల పేరు మీద వాటి మీద ఇస్తారు. అక్కడ మనం 3 పెట్టినాం. లోపల మనం తిరిగే దాంట్లో మధ్యలో ఉన్నాం. ఇది ఇక్కడ 1 పెట్టినాం. అంటే స్థలం తక్కువ ఉన్నట్లు ఇది ఉంది ఒకటి.
ఇది మనం కట్టింగ్ చేసి ఏది కట్టర్ ద్వారా చాపల ద్వారా కటింగ్ చేసి వీటికి ఆవులకు ఈ దానా పోస్తాము. అక్కడనే ఇక్కడ ఒక మిషన్ వేరే ఉంది, ఇక్కడ వేరే మిషన్ ఉంది. వాటి ద్వారా ఇప్పుడు దానా వేసినాం. వీటికి ఇంట్లోకి వదిలి పెడతాం. మళ్ళీ వదిలి క్లీన్ చేసి దానా వేసిన తర్వాత ఇళ్ళకు తోలుతాం. ఇవన్నీ ఆవులే, మొత్తం దూడలు ఆవులు, ఇవి మొత్తం ఆవులే. పెద్ద పెద్ద ఆవులు ఉంటాయి ఇందులో. ఇది చాలా బ్యూటిఫుల్ ఆవు. ఆ బ్లాక్ కూడా బ్యూటిఫుల్ ఉంటది. ఇది ఇంకా బాగున్నది. ఇది కూడా తెల్లది. ఏమన్నా దీన్ని ఇలా సరి చేస్తే అయిపోయి. ఏమన్నా ఇది సన్నగా కట్ చేస్తుంటాం. ఈ రకంగా వస్తుంది కటింగ్. కట్ చేయించి వీటికి సులభంగా తినడానికి అవకాశం, తొందరగా అరగడానికి, ఉండడానికి చేస్తుంటాం. చాప్టర్లతో కట్ చేస్తాం. ఇది జనుము. మేము ఇందాక జనుము కూడా వేస్తాం అన్నాం కదా. జనుము పంట ఇది మనకు కావాల్సిన పంటలు రైతులకు సజెషన్ చెప్తాం. అలాంటి పంటలు వేస్తుంటారు. అదంతా జనుము. కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసి టెండర్ ద్వారా, అది మనం డైరెక్ట్ పైసలు ఇచ్చి ఉండదు. టెండర్ ద్వారా తీసుకొని టెండర్ ద్వారా మనం బిల్లులు పే చేస్తుంటాం. మనకి నెలలు ఎంత వచ్చింది, ఎంత గడ్డి వచ్చింది, ఎంత జనుము వచ్చింది, దాన్ని కౌంట్ చేసి వాటికి పే చేస్తుంటాం. మనం టెండర్ చేసిన కమిటీ చేసిన దాన్ని బట్టి కొంటున్నాం. డాక్టర్ సూచించిన దాన్ని బట్టి డాక్టర్లు జనుము, బబ్బెర, లూజర్ అలాంటివి తీసుకొస్తారు. మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కొత్తగా చేసిన ఆ గడ్డి కోసి ఉండేది అంతా మక్క. అది గవర్నమెంట్ ఈ మధ్య కొత్తగా విత్తనాలు పెట్టింది. ఏది లోజరు, లోటస్ 4, ఇంకా మక్క కర్ర, జొన్న కర్ర అలాంటివి చేస్తుంటాం. ఆ గడ్డి కోసే గడ్డి మనం మామూలుగా గట్ల పొట్టి కోసేది కాదు. ఆ గడ్డి ఇది వేరే గడ్డి. పౌష్టికాహారమైన గడ్డి గవర్నమెంట్ చెప్పిన సజెషన్ ప్రకారం గవర్నమెంట్ గడ్డి అని వెనకట మోటుగా అందరూ. ఇప్పుడు అన్ని వివిధ రకాల పేర్లతోటి వేస్తున్నారు. అవి మీరు దీన్ని మాత్రం కొనుగోలు చేసి తీసుకొని వచ్చి వీటికి వేస్తారు. వాటికి కొనుగోలు ద్వారా టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తాం. ఇవో 50 ఉంటాయి. ఇవో 50 ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటే వేసుకుంటే వస్తుంటారు. ఇవి మొత్తం డైలీ వెళ్తాయి. రోజు ఎన్ని అవసరం ఉంటాయో. సోమవారం నాడు మాత్రం దాదాపుగా ఒక్కొక్క బ్యాచ్ పోతుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా అవసరం అయితే ఎక్స్ట్రా ఇస్తాం. 50కి పైన పోతాయి. 60 అట్లా షిఫ్ట్ల ప్రకారం పోతాయి. ఇవి తిరిగే కోడలు. దాదాపు ఇవి ఏమన్నాయి, ఇవి భక్తుల చెంతన గుళ్ళో తిరిగే కోడలు. ఎవరిని ఇబ్బంది పెట్టవు. అది వస్తుంది పెద్దగా. అదే వస్తుంది. అది ఏమన్నది చాలా సాధు. అది కాకపోతే ఏంటంటే మనం కొత్తగా చూసే వాళ్ళకి కాస్త భయం అవుతుంటది. అంతే, అదేం లేదు. ఫుడ్ ఇస్తున్నారు, చాలా బలిష్టంగా మంచిగా ఉంది. ఇవి బాగా వర్క్ ఉంటదమ్మా. వీటికి కనీసం ఒక్కొక్కటి 7,000 8,000 టికెట్లు సోమవారం నాడు దిగాలంటే ఒక కోడి ఎక్కువ దాదాపు భక్తుల ద్వారా తిరిగి రావడానికి 10-15 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. అంత సమయం తిరిగి వాళ్ళ ఇబ్బంది పడుతూ పనిచేస్తుంటాయి. మంచి పని చేస్తుంటాయి. వీటి ఇన్కమే దేవస్థానానికి దాదాపు 45% ఏదో ఉందని చెప్తున్నారు. ఈ మధ్య పెరిగిందని. చాలా పెద్ద ఇన్కమ్ సోర్సెస్ ఇదే. రోజు క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాతనే ఆలయానికి తోలిస్తాం. అంటే ప్లస్ కొద్దిగా తక్కువ ఉన్నట్ల తక్కువ స్థలం ఉంది. ఇంకా స్థలం కావాలన్న కొత్తది గోశాల కడతామంటారు ఈ పక్కన. అది ఈ పైపు ఇంకో పైపు ఉంది. అదో 12 నిన్న 10,000 ఒక పైప్ తోటి చేసేస్తారు. క్లీన్ చేసి పంపించేస్తారు. ఓన్లీ అక్కడ క్లీన్ చేయడానికి అంటే బ్యాచ్ ఒక బ్యాచ్ తోలుతారు, క్లీన్ చేస్తారు. మళ్ళీ అదొకటి క్లీన్ చేయాలనుకో ఆ బ్యాచ్ నెలకు తోలి మళ్ళీ అది క్లీన్ చేస్తారు. మళ్ళీ కడిగి పంపిస్తారు. మళ్ళీ దేవస్థానం డ్యూటీలకు షిఫ్ట్ లో వైజ్ గా పోతాయి. 3 షిఫ్ట్లు. మధ్యాహ్నం ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు ఒక షిఫ్ట్, 10-10:30 మధ్యలో. మళ్ళీ 10:30 తర్వాత నుండి సాయంత్రం 4:30 దాకా మళ్ళీ ఒక షిఫ్ట్. 4:30 నుంచి రాత్రి ఆలయం క్లోజ్ అయ్యే వరకు 9 వరకు 9:15 వరకు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు తిరిగి మళ్ళీ గోశాలకు వస్తాయి. మళ్ళీ అప్పటి వరకు మీరు మళ్ళీ దానా రెడీ చేస్తారు. ఎక్కడెక్కడ ఏ గోశాల అవన్నీ సాయంత్రం మళ్ళీ దానాలు వేసి వాటికి ఇట్లే లైన్ వేసేసి వాటికి వదిలి పెడతారు. అవి వచ్చే వరకు రెడీ చేసి పెడతారు. రెడీగా ఉంటాయి సాయంత్రం. లేకపోతే రేపు ఉదయం వాటికి ఎన్నిసార్లు తింటాయి అవి?
దానికి వేస్తా ఉంటారు పొద్దున ఒకసారి పగలు ఒకసారి. టైమింగ్స్ అంటే ఉండవు కదా, ఎప్పుడు ఆకలి ఇప్పుడు ఆకలి ఇప్పుడు అక్కడ అయితే వామ్ మీద తీసుకెళ్తాం, ఇక్కడ అయితే టైంల ప్రకారం. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అడుగుతున్నాను, టైం ఉంటుంది, ఈ టైం ప్రకారం వీళ్ళు వచ్చి పొద్దున వరిగట్టేస్తాం, పొద్దున వరిగట్టేస్తాము, మళ్ళీ మధ్యాహ్నం ఈ మేత వేస్తాం, నైట్ మళ్ళీ ఈ మేత వేస్తాం. అంటే ఏ రకంగా మేత మనకు వస్తుంటదో ఆ రకంగా మేత వేస్తుంటాం అనుకూలంగా. ఇప్పుడు మనకు వరిగడ్డి మేము రోజుకు 3 టన్నుల దగ్గర 2 టన్నుల నుంచి 3 టన్నుల వరిగడ్డి వినియోగిస్తాం. అంటే అది కౌంట్ కూడా లేదు, ఎందుకంటే అక్కడ వాములు తీసిపెట్టారు, కానీ మన అందాల మీద పచ్చిగడ్డి 3 టన్నుల నుంచి 4 టన్నులు రావచ్చు. ఇది ఈ జనుము బబ్బెర ఇది క్వింటాల మీద వస్తుంది, 4, 5, 3 క్వింటాల లోపు వస్తుంటది. అది ఎందుకంటే బాగా పండించిన కోయడం చాలా కష్టమైన విషయం, అది లిమిటెడ్ గా వస్తుంటది. మనం అనుకున్నంత ఎక్కువ రావాలంటే బాగా కొయ్యడం వల్ల మస్తు మంది కావాలి, అందుతలేదు. వాళ్ళు లేవు, మన కాంటాక్ట్ ఇచ్చాం గానీ అందుతలేదు. అది మనకి ఇంకా ఎంత ఇస్తే అంత వేసేస్తాం, ఏ రోజు ఆ రోజే మేత, పచ్చి మేత. దానికి ఎంత రాని 3 టన్నులు రాని 4 టన్నులు వీటికి ఇక్కడ అక్కడ వాడతాం రెండింటికి. ఇక బబ్బెర ఒక రోజు ఈడ ఒక రోజు ఆడ, ఇది జనము పూర్తిగా అక్కడ, లేకపోతే అక్కడింత ఇక్కడింత అవకాశాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ సోమవారం నాడు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఆదివారం నాడు వర్క్ ఎక్కువ ఉంటుంది. వీటికి మేత పచ్చిది ఈ రకంగా వాడతాం, ఎందుకంటే వాటికి ఆరోగ్యంగా ఉండాలి కదా, హెల్త్ గా తిరుగుతూనే బాగుంటాయి. కొత్త కోడలు భక్తులు ఇచ్చినాయి, ఇంట్లో ఒక 2-3 ఇక్కడే ఉంటాయి. కానీ ఈ బయట కట్టేసిన అన్ని ఇప్పుడు భక్తులు ఈ రోజు నిన్న తెచ్చిన కోడలు ఇవన్నీ ఈ సీరియల్ ఉన్నాయని బయట బొట్టు పెట్టి ఉన్నాయా, దండేసి వేసినాయి ఇప్పుడు వచ్చినాయి. ఇవన్నీ భక్తులు ఇచ్చినాయి. రోజుకు సోమవారాలు 50 రావచ్చు, మామూలు రోజులప్పుడు 10 రావచ్చు, పూర్తిగా రాని రోజులు కూడా ఉంటది. కానీ మొత్తం మీద కోడలు రన్నింగ్ లా వస్తూనే ఉంటాయి మాకు. భక్తులు తీసుకొచ్చి ఇవన్నీ ఇది భక్తులు తీసుకొచ్చింది, ఇంత మూల వచ్చింది, అది భక్తులు తీసుకొచ్చింది, దండేసింది, దండేసి మొక్కిపోతారు, దేవునికి అప్పచెప్పిపోతారు. ఇక్కడ మేము అప్పచెప్పిన తర్వాత రసీదు ఇస్తాం. జెర్సీ, ఈ జెర్సీ వద్దనంగా కూడా అప్పచెప్తుర్రు. ఏమనంటే మేము తీసుకొచ్చినాం, ఇందాక మీతో మాట్లాడిన భక్తుల టైప్, ఏమనంటే మేము ఏం చేసుకోమంటావు, తీసుకోపోమంటావు అది అని. ఇప్పుడు అలవాటు కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇది తిరగది, కుళ్ళో తిరగడానికి మాకు ఇలానే ఉండాలి, కొద్దిగా ఇలానే ఉండాలి కోడలు. ఈ రకమైన కోడలు అలసిపోతాయి తొందరగా, ఇవి తిరగడానికి పనికిరావు. మరి ఎట్లా సార్, మరి ఒకవేళ తిరగపోతే హెల్త్ తిరగపోతే ఇప్పుడు మీరు అన్న చేయాలి. ఇప్పుడు మనం అక్కడ ఉంచుతాం, వాటి జీవన ఇప్పుడు ఇంతమంది రైతులకు ఇచ్చే సిస్టమ్ ఉండే, ఆ రకంగా ఇచ్చే అవకాశం ఉంటే ఇచ్చేస్తాం వాళ్ళకి, రైతులు పోషణ చేసుకుంటారు. మాకు ఎక్కువైన రైతులకు ఇచ్చేస్తుంటాం. పచ్చిగడ్డ అయినా గట్టిగా ఇక్కడ నుంచి పోతుంది, ఇక్కడ నుంచి ఇటు వస్తుంది, ఇక్కడ బొంగు ఉంది, ఇళ్ళకెళ్ళి ఇటు వస్తుంది. ఇప్పుడు ఇదంతా పట్టింది ఇగో పచ్చిగడ్డి, ఈ రకంగా వాడతారు. పట్టి వాటికి తొందరగా అడగడానికి, తొందరగా మేత వేయడానికి, వేస్ట్ కాకుండా ఉండడానికి కూడా ఇది వాడతాం. ఇట్లా చేస్తాం, తొందరగా అరుగుతుంది, వేస్ట్ కాదు, మొత్తం తినడానికి అవసరం. వక్కలు గట్టి కూడా వక్కలు అయిపోయి తినడానికి అవకాశం ఎక్కువ ఉంటది. ఇది ఇక్కడ ఈ ఆంచెలు మనం పెడుతుంటాం, ఇక్కడికి వచ్చేస్తుంటది. ఇట్లా నింపి ఆ గాలలో ఇందాక పోసి చూడండి, ఇది పోస్తారు. ఇది ఎండుగడ్డి, వరిగడ్డి అంటారు, ఎండుగడ్డి దీన్ని అంటారు. ఇది వేస్తాము ఇక్కడ. వీటికి ఈ కోడలు ఇంట్లో కొన్ని డ్యూటీకి, ఇప్పుడు ఇల్లు ఎలా పంపించడం 30 పోయినాయి కోడలు డ్యూటీకి. అలా ఇవి భక్తులలో తిరుగుతాయి కదమ్మా, మొత్తం కోడళ్ళ లైన్లల్లా మనుషుల మధ్యలో 1000 మధ్యలో తిరుగుతాయి. అలాంటి అప్పుడప్పుడు వాటిగా ఎవరి పొడవు అంత ట్రైనింగ్. ఫస్ట్ మా రైతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ చూస్తారు ఇది ఎట్లుంటది, ఏం కథ, ఈ కోడ ఉడుతుందా పొడవదా, మంచి చెడు అన్ని ఆలోచిస్తారు. దాన్ని సూపుల బట్టి వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది అనుకుంటారు. వాటికి ముక్కు తాడేస్తారు వాటికి, ఎందుకంటే వాటిని ఇబ్బంది కాకుండా తాడు పట్టుకున్నప్పుడు పొడవకుండా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అలాంటి కోడలు అయితేనే సెట్ చేస్తారు, లేకపోతే వేరే పొడి సెట్ తీసేస్తాం. భక్తులు ఫుల్ జనం ఉంటారు. ఇప్పుడు కొత్త కోడ పోనీ అని కారణం కూడా అదే, అక్కడ భక్తులు ఇబ్బంది అయిన తర్వాతనే మీరు గుళ్ళోకి తిప్పుతాం. అది పనికి రాకపోతే పంపించాం లోపలికి.
ఫ్రీగా వదిలేసారు. ఫ్రీగా ఇచ్చిపెట్టినాం, ఎందుకంటే వాటికి హెల్త్లీగా మళ్ళీ ఒక్కయాల కట్టేసిన అనుకో ఒకటి ఒడుచుకుంటే 4 పడతాయి. అలాంటి ఇబ్బంది కూడా రావద్దు, అవి ఫ్రీగా ఉండాలి, హెల్త్లీగా ఉండాలి. నువ్వు మనం కూడా ఒక్కయాల జైల్లో పెట్టినట్టు కట్టేసిన ఒక్క సెల్ల పెడితే ఎట్లా ఇబ్బంది అయితే వాటి కూడా జంతువులు రాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తాం. వీటన్నిటికి వాటర్ వస్తామా, ఇంకా ఎక్స్ట్రా కూడా వాడతారు, ఆ ధర్మశాలకు వాడతారు. అది పక్క ధర్మశాల ఉంది, దాన్ని కూడా వాడతారు. వాడతారు, ఆ ధర్మశాల కూడా వాడతారు. మనకు సరిపోతే మనకు సరిపోయేంత నీళ్ళు వస్తాయి, ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఎప్పుడు నల్లలు, ఎందుకంటే అవి ఎప్పుడు తాగుతాయో తెలియదు, ఎప్పుడు తక్కువ అవుతాయో తెలియదు, అందుకని ఎప్పుడు నల్లలు రెడీగా ఉంటాయి. గొర్రెలు కూడా తీసుకొస్తా భక్తులు పోషమ్మకు రాజేశ్వర స్వామికి గొర్రెలు కూడా ఇచ్చి పెడతారు. ఇది ఉన్నానా అలా లోపల ఉన్నాయి. చిన్న వాటికి కూడా మరి మీరు దానికి ఏం పెడతారు సార్? పాలకు ఇచ్చి పెడతాం, ప్రొద్దుమ పాలకు ఇచ్చి పెడతాం. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా ఇచ్చి పెడతాం, ఆ లోపల ఉన్నాయి చిన్న, ఇది పెద్దది. ఎందుకంటే ఇప్పుడే పుట్టినాయి కదా చిన్న చిన్న, ఇది చిన్న, ఇది చిన్నది. ఇది ఎన్ని రోజులు సూరి? అక్కడ 8 రోజులు నెలది. ఈ గొర్రె పిల్ల 3 నెలల వయసులో వచ్చింది. చిన్న పిల్లని ఇచ్చిపోయింది. బాబుకి ఇంత చిన్న పిల్ల ఎట్లా అంటే నువ్వేమైనా చేసుకోని వదిలిపెట్టి భక్తులు, దాన్ని అలా పెరుగుతుంది. అన్ని రకాల మేత తింటది, వీటికి వేసింది అది తింటది. మాత్రం మీరు పాలకి ఇచ్చి పెడతారు? పాలకి ఇప్పటి దాంట్లోకి ఇచ్చి పెడతాం, పాలు తాగుతాయి. ఖచ్చితంగా పాలకు కొలాలకు ఇచ్చి పెట్టాలి, పెట్టబడిపోతే ఆరోగ్యంగా ఉండేది, పిల్లలు ఆరోగ్యంగా ఉండేది. వీటి కూడా కొంచెం అవి తాగకపోతే ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాయి. ఈ గొర్రె పిల్ల చాలా రోజులు ఇప్పటికి 5 నెలలు అవుతుంది, నేను వచ్చినాక వచ్చింది. గోశాలకు సంబంధించిన ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన శ్యామ్ గారికి సుమన్ టీవీ తరపున చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. స్వామివారికి భక్తులు కోడె మొక్కులు చెల్లించుకునే భక్తులు ఆరోగ్యమైన కోడలు తీసుకొచ్చి స్వామివారికి వదిలిపెట్టి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. చిన్న కోడలు తీసుకురావద్దు, పాలు మరవని కోడలు తీసుకురావద్దు, అనారోగ్యంగా ఉన్న కోడలు తీసుకురావద్దు, జెర్సీ కోడలు తీసుకురావద్దని మరీ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు తీసుకొచ్చే కోడే స్వామివారి సేవలో ఉండునట్లుగా తీసుకొస్తే మీకు మాకు అందరికీ సంతోషము. తప్పనిసరిగా మీరు భక్తులు ఇట్టి విషయాన్ని గమనించాలి. దేవస్థానం తరపున మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు భక్తులు గమనించాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ వారికి మరి భక్తులకు దేవస్థాన సిబ్బంది తరపున దేవస్థాన ఉద్యోగుల తరపున విన్నపం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ సందీప్ తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ సిరిసిల్ల.